మధ్యమాం శ్రీరామానంద శ్రీ సిద్ధ యోగానందవదిమహం వందే గురు పరంపరాం యోగేశ్వరం ప్రణమామ్యహం శ్రీ సిద్ధ యోగానంద మహామతిం యోగాభ్యాసే సమారంభే మోక్ష సామ్రాజ్యదాయనం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం భగవతే సద్గురు శ్రీ సిద్ధయోగానంద పరబ్రహ్మణే నమః. ఓం భగవతే సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం భగవతే సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవ జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం భగవతే శ్రీకృష్ణ పరమాత్మనే నమః. లోకోద్ధరణార్థమద్వైత స్థాపకాయ నమః. శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య సద్గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఆత్మ నమస్కారం గురువు గారండి. ఆత్మ నమస్కారం గురువు గారు. ఆత్మ నమస్కారం ఆత్మ నమస్కారం గురువు గారు. ఆత్మ నమస్కారం గురువు గారు. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇవాళ 70 కథ చెప్పుకోవాలి మనం. అవునండి. వినండి. యోగి అగువాడే గీతార్థమును తెలుసుకొనగలడు. అది యోగి. యోగము లేని వాడికి గీత తాలూకా యథార్థమైన అర్థము తెలియదు. ఎందుకు తెలియదు? తెలుసుకోవాలి కదా. ఏం అర్థం కాకపోయినా అనేక వ్యాఖ్యానాలు వస్తున్నాయి, అర్థం కాదా? తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీకు చిన్న విషయం. ఒక సైన్స్ పుస్తకం ఉందనుకోండి, పుస్తకాలు అమ్ముతారు కదా 10th క్లాస్కో ఇంటర్మీడియట్కో. మరి ఆ పుస్తకాల తాలూకా ఆ సైన్స్ లో ఉండే అంతరార్థం, ఆ లోతు భావంలో ఎవరికి తెలుస్తాయి? ఎవడైతే ఆ సైంటిఫిక్ ఆ సైన్స్ ని కనిపెట్టి చేసాడో వాడికి యథార్థం తెలుస్తుంది. మళ్ళీ వాడంతటి వాడైన వాడు దాని లోతు చెప్పగలడు. అందుకే ఉపాధ్యాయులు కదా. ఉపాధ్యాయుడు అంటే అర్థం ఏంటి? ఎవడైతే ఆ పుస్తకంలో ఉండేటువంటి ఆ పాఠ్యాంశాలు మూల పురుషుడో వాడి బ్రెయిన్కి ఎవరు ఎంత దగ్గరగా ఉంటే వాడే గొప్ప ఉపాధ్యాయుడు, వాడే గురువు. అర్థమవుతున్నదా? అందుకు పెట్టారు ఉపాధ్యాయుడు అని స్కూల్స్లో. ఆ పుస్తకాలు చదివించుకోవచ్చు కదా. అయితే మామూలు విద్యకే, భౌతిక విద్యకే, మెటీరియల్ విద్యకే గురువుల్ని పెట్టుకొని గవర్నమెంట్ ఏది ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తూ స్కూల్స్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో పెట్టారు పిల్లలకి బోధ చేయడానికి. కరెక్టే అది. ఎందుకంటే ఆ లోతు భావం వీళ్ళకి అర్థం కాదు.
వాళ్ళు ఎంతో స్టడీ చేశారు. ఇప్పుడు ఐఐటి చూడండి, కోచింగ్ నారాయణ సెంటర్స్ వీళ్ళు చేస్తున్నారు, ఆ కోచింగ్ సెంటర్లు పెట్టి. ఎందుకు? ఆ లోతు, ఆ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వాళ్ళు ఐఐటిలో మంచి నిష్ణాతులు, వాళ్ళు ఏమని వీళ్ళకి చెప్తారు. వీళ్ళలో తెలివైన వాడు వాటిని తొందరగా గ్రహిస్తాడు. అది అలాగే గీతని రాసింది ఎవరు? గీతను ఎవరికి చెప్పారు? కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు. కృష్ణుడు ఎవరు? యోగీశ్వరుడు. యోగం గురించి మీకు తెలుసు. యోగం ఏం చేస్తుంది? నీకు జ్ఞానాన్ని, నీ ఏకాగ్రతని పెంచుతుంది. అలాంటి సాధన చేసిన వ్యక్తి రాసింది అర్థం అవ్వాలి అంటే గీత మళ్ళీ ఎటువంటి వాడు ఉండాలి? ఆ రకంగా యోగ సాధన ఎవరైతే చేస్తారో వారికే ఆ గీత యొక్క యథార్థం తెలుస్తుంది, ఎందుకు గీత చెప్పబడింది అని. మామూలు వాళ్ళు చదివితే వ్యాఖ్యానం ఏదో చెప్పుకోకపోవడమే. అది అలాగే గీతా మహత్యంలో శ్లోకం ఉంది, గీత అధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్యచ నైవ సంతయి పాపాని పూర్వజన్మ కృతాన్యపి. గీతాధ్యయనము ప్రాణాయామపరుడై చేసిన ఎడల పూర్వజన్మార్జిత కర్మఫలములు కూడా నశించును. అది కర్మఫలం నశించడానికి చెప్పారు గీత. అది మీకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎవరికి అధ్యయనం ఎవరు చేయాలి? ప్రాణాయామపరుడే. అందుకే మనకి ప్రాణాయామానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఏ కర్మ చేసినా ప్రాణాయామం చేయమంటాం, ముక్కు పట్టుకుంటారు, అది వదిలేయండి. దానికి లేకపోయినా ప్రాణాయామం తలక ఇంపార్టెన్స్ ప్రతి కర్మలోనే ఉంటుంది. ఎందుకంటే ఏ పితృకర్మలు చేయనండి, యజ్ఞాగాదులు చేయనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ కర్మ, ఆ కర్మ యొక్క ఫలం అంటకుండా ఉండాలి అంటే ప్రాణాయామం చేయాలి. ఇంకేం చెప్పారు? పూర్వజన్మలో చేసే కర్మఫలాలు కూడా నశిస్తాయి. అంచేత గీత ఏం చెప్పండి, ప్రాణాయామాభ్యాసమైన యోగం ఎవరైతే చెప్తారో వారికే గీతార్థము గోచరిస్తుంది. అది మీరు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు గీత మీకు అర్థమైంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు కూడా గీతలో శ్లోకాలు చెప్తున్నాం. మీరు గీత యోగం చేస్తున్నారు, అందుకు మీకు అర్థమవుతుంది. యోగం చేయకుండా అనేక వ్యాఖ్యానాలు పుస్తకాలు వస్తున్నాయి, వాటిని చదవండి. మీరు బాగుంటాయి, బాగున్నట్టుగా ఉంటాయి, కానీ లోతమైనటువంటి అర్థం కాదు. యుక్త కర్మఫలం త్యక్వా శాంతి మాప్నోతి నైష్టికీం అయుక్త కర్మకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగి వాడు కర్మఫలమును విడిచి శాశ్వతమైన శాంతిని పొందును. అది యోగి కాని వాడు కామప్రేరితుడగును కాన కర్మఫలము చే కట్టి వేయబడుతున్నాడు. ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది, కాకపోతే అడగండి. అర్థమవుతున్నదా? కర్మజం బుద్ధియుక్తాయి ఫలం త్యక్వా మనీషిణ. మనీషిణ మనిషి గారు, మనీ నీ దీర్ఘమును చూడండి ఒకసారి గీతలో. జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. యోగులనగా సమాహిత చిత్తులు కర్మల వలన పుట్టిన ఫలమును విడిచి జన్మబంధమునకు లోబడిన వారులై సర్వ ఉపద్రవరహితముకు మోక్షమును పొందుదురు. ఇంతకీ మన ప్రయాణం ఏం చేయాలి? దేనికోసం వెళ్తున్నాము? మోక్షం కోసం వచ్చాము ఇక్కడికి, ఈ జగత్తులోకి మనం ఎక్కడి నుంచో. ఇక్కడ దుఃఖం తీసుకెళ్ళడానికి నువ్వు రాలేదే, ఎందుకోసం వచ్చావు? మోక్షం అంటే ఆనందాన్ని పట్టుకొని వెళ్ళడానికి వచ్చావు. ఆనందాన్ని పొందే మార్గం గీతలో ఉంది, అదే మోక్షం అంటారు. దాన్ని కూడా ఆఖరికి వదిలేయాలి చెప్పారు, మోక్ష సన్యాసం అంటే నువ్వు అలా ఉండిపోవాలి అంతే. ఆ వెలుగు దాటిన స్థితికి నువ్వు వెళ్ళిపోవాలి. వెలుగు వరకు మోక్షం, వెలుగునే. ఇప్పుడు బంధంలో ఉన్నావు, చీకట్లోంచి వెలుగుకి వెళ్ళాలి అంటే తురియానికి. ఆ పైన ఉండేది ఏంటి? తురియాతీతం.
తురియాతీతానికి నువ్వు నీ చేతిలో లేదది. చేత మనందరంకి అల్టిమేట్ గోల్ ఏది? మోక్షం పొందాలి. అది గురువులు చెప్తారు. మోక్ష మార్గమే ఆనంద మార్గం, అదే జన్మరాహిత్యం. నీకు కావాల్సింది అది కోరుకోవాలి. ఇదేంటండి మీరు బాగా చెప్పారు, మరి ఆ ఉద్యోగాలు, భార్యలు, పిల్లలు, ఇల్లు, వాకళ్ళు, మేడలు సంపాదించాలి, దీని సంగతి ఏంటి? మీరు చెప్పుకోలేకపోతే ఎవడు వింటాడండి? ఎవరికి కావాలి? విని తీరాల. ఎప్పుడైతే గురువు చెప్పినటువంటి ఆ మార్గంలో వెళ్తావో ఏ లోకంలో కూడా నీకు అన్నీ ఉంటాయి. అక్కడ వచ్చిన చిక్కు. ఇది సన్యాసం తీసుకోమని లేదు మేము. సంసారంలో ఉండి నువ్వు మోక్షం పొందొచ్చు అంటే, మోక్షం అంటే ఆనందం. ఈ భూమి మీదకి వచ్చావని ఎందుకు వచ్చావు? ఆనందం పొందడానికి వచ్చావు. ఆనందంతో పుట్టాలి. నువ్వు ఆనందంలోంచే పుట్టావు. తల్లిదండ్రుల యొక్క ఆనందంలోంచి పుట్టావు. ఆనందంలోనే పెరగాలి. మళ్ళీ చనిపోయినప్పుడు కూడా ఆనందంతోనే చావాలి. అది జీవిత లక్ష్యం. కానీ మనకు ఎన్నో దుఃఖాలు వచ్చి పడుతున్నాయి, రకరకాలు. శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక. ఒకటి ఏంటి, ఈ దుఃఖాలు తప్పించుకొని ఆనందం పొందేటువంటి ఒక విధానమే మీకు చెప్తున్నాం. అది ఎంతండి అంటే, మీ యొక్క గురువుని మీరు అంటిపెట్టుకొని ఎంతవరకు అయితే మీరు ఆచరిస్తారో అంతవరకు మీకు కలిగి తీరుతాయి. మీ అందరూ అనుభవం ఉంది. నో డౌట్ ఎట్ ఆల్. డౌట్ పెట్టుకోకండి. ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను చెప్తే డౌట్ పడాలి. కృష్ణుడు చెప్పిన డౌట్ పడతామా? మనకు ఉపనిషత్తులు, కృష్ణుడు, రాముడు వాళ్ళకన్నా మనకు కాదు. మన మతం, మన ఆచరణ, మన పూర్వీకులందరూ ఆచరించారు. వాళ్ళందరూ కూడా మనకి చెప్పినవి మనం ఆచరించాలి. మనం కూడా పొందాలి. అయితే ఆచరణ లేకుండా రెడీమేడ్ కాదు కదండి ఇది. వస్తువులు రెడీమేడ్ చపాతీలు కావు. కొద్దిగా కష్టపడాల. దూరేణ అవరం కర్మ బుద్ధి యోగం ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. యోగ బుద్ధితో కూడి చెందిన కర్మ కన్నను, ఫలాపేక్షతో చెందిన కర్మము మిక్కిలి నికృష్టము. కావున నీవు యోగమును ఆశ్రయించి కర్మలు ఆచరింపము. కావున యోగరహితంలో కర్మలు ఫలాపేక్షతో కూడి ఉండను. ఇంతకన్నా మరేం చెప్తారు? నువ్వు కర్మను నేను మానొద్దు. నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో, వాటెవర్ డూ ఇట్, అది కర్మఫలం ఆశించకు. కర్మఫలం ఆశించకుండా ఉండాలంటే ఎలా చేయాలి? యోగంతో చేయాలి. అంటే అంతర్ముఖంలోకి వెళ్ళాలి. అంతర్ముఖంలో ఏముంది? వెలుగు. వెలుగే దైవం. అంటే దైవాన్ని పట్టుకొని కర్మ చేయి. నువ్వు నెత్తి నేర్చుకుంటున్నావు. నీలో కర్మ చేసింది ఎవరు? నాలో చేసింది ఎవరు? సృష్టి చేసింది ఎవరు? అంతా కూడా ఎవరు? ఆ వెలుగే. నువ్వు ఒట్టుకుట్టునే ఆ నెత్తి నేర్చుకొని నానా రకాల బాధలు, డబ్బులు లేవండి, ఇవి లేవండి పడుతున్నాం మనం. అంచేత జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. అది నేను చెప్పాల్సిన విషయం. గీతలో 2:39 శ్లోకంలో బుద్ధియుక్త అనే పదమునకు యోగి అని అర్థమే కాగలదు. కనుక గీతలో బుద్ధియుక్త, యుక్త అన్న పదములకు అర్థము యోగిని గ్రహించగలదు. అంటే ఏది కూడా యోగం అనే అర్థం. బుద్ధియుక్తో జాతీయ ఉభయ సుకృత దుష్కృతి తస్మాత్ యోగా యుజ్వస్య యోగ కర్మసు కౌశలం. చూడండి, యోగానికి ఎంత ప్రాధాన్యము. యోగ బుద్ధితో కూడిన వాడిని పుణ్యపాపము రెండు అంటవు. యోగంతో నువ్వు ఉంటే పుణ్యము అంటదు, పాపము అంటదు. అంటే ఏమిటి? వైకుంఠపల్లి గుర్తు తెచ్చుకోండి. పుణ్యం
పాపాలు రెండు అంటకుండా ఉంటే మరి అంటే పాము లేదు నిత్యం లేదు, నువ్వు ఏదో అవ్వాలో అదే అయిపోయావు. యు ఆర్ లైఫ్. యోగము కర్మలు చేయటం ఎంతో నేర్పుకలుగు చేయను, అనగా యోగము కర్మఫలములు అంటకుండా చేయను. అది కనుక నిష్కామ కర్మలను అతడు మాత్రమే ఆచరింపగలడని గీతాశాస్త్రముచే రుజువవుతున్నది. అది ఒక నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా కర్మ చేయడం. ఆ టెక్నికే మీకు చెప్పాను. నువ్వు వద్దన్నా అవునన్నా, నువ్వు మంచి పెద్ద ఉద్యోగస్తుడు, డబ్బు తెచ్చుకున్నావు, నీదే కదా నాకు డబ్బు వచ్చింది, నేను ఇంతటి వాడిని అలా చేశాను, ఇవన్నీ నీ ఆలోచనలు, నీ వస్తువు నీదే కదా. ఆ కర్మని తలుచుకొని నీ యొక్క దైవ బలాన్ని కోల్పోతున్నావు. అది మేము వద్దంటున్నాం. ఎనర్జీ లాస్ అవ్వకూడదు. ఏ ఎనర్జీ? చాలా మంది ఫిజికల్ ఎనర్జీ అనుకుంటారు. దైవం శక్తి, దైవ బలాన్ని కోల్పోకుండా నువ్వు కర్మ చేయాలి. అంతా చేస్తున్న అతనే. గాడ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. నీలో ఉండి కూడా అతనే చేస్తున్నాడు కర్మలు. అతనికి వదిలే. అది ఇక లాస్ట్కి వచ్చామండి. 71 పూర్తి చేసేద్దాం. ఇవాళతో యోగా మొత్తం అయిపోతుంది. ఇప్పుడు వచ్చింది యోగియే ఈశ్వరుడు. యోగియకు అతడే సర్వజ్ఞత్వమును అనగా ఈశ్వరత్వమును పొందగలడు. అది యోగి అయిన వాడే సర్వజ్ఞత్వం. వాడు తెలియని ఉండదు యోగికి. అతను ఈశ్వరత్వం పొందుతాడు. అంటే ఈశ్వర ఎంతటి వాడు అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? అంతటా ఉన్నవాడు అతనే, ఆ వెలుగు. అతన్ని కలిసిపోతాడు యోగి. అంటే ఒక యోగము ద్వారే నువ్వు భగవంతుడు ఐక్యం చెందగలవు. శ్రీకృష్ణ భగవానుడు యోగి ఒకటి వల్లనే 16,000 గోపికల వద్ద ఒకేసారి 16,000 కృష్ణులుగా ఉండి నారద మహామునికి కనిపించను. నారద మహర్షి చూచి ఆశ్చర్యపడి నమస్కరించను. ఈ యోగి యోగబలం పొంది ధర్మ సంస్థాపనం కొరకు సృష్టి స్థితి సంహారములు చేయగలడు. యోగి యోగ బలం పొంది ధర్మ సంస్థాపన. ధర్మం అంటే ఏం తెలిసిన? లోక ధర్మాలు కాదు, జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానం కోల్పోవడం అంటే ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం వైపే మనం అందరం వెళ్ళాలి. మోక్షం వైపే మన ప్రయాణం. అది మన హిందూ ధర్మం. దీన్ని మనం వదిలిపెట్టాం. ఆ మోక్షం వైపు మనం అందరం ప్రయాణం చేస్తే మన భారతదేశం సస్యశ్యామల అవుతుంది. ఎవరికి ఏమీ లోటు ఉండదు. అందరం కూడా ఆరోగ్య ఐశ్వర్యములతో ఉంటాం. ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క సారాంశం. కానీ అలా ఉండేది ఒకప్పుడు భారతదేశం. తర్వాత ఈ ముష్కరులు ప్రవేశించి మన ధర్మాన్ని నాశనం చేశారు. మరి మీకు తెలియంది కాదు. ఎందరో వేద పండితుల్ని కాశీలో అగ్నిహోత్రం వస్తే తన లోపలికి వెళ్ళి చంపేయడం. అలాగే కాశీ విశ్వనాథుడిని, అలాగే ఇక్కడ అయోధ్యలోని ఎన్ని చేశారో అన్ని అకృత్యాలు చేశారు. మనం ఏం చేసాం? సర్వమత సహనము అని పెట్టుకున్నాం. తప్పులేదు. అవతల వాడికి లేనప్పుడు ఏం చేయాలి? నువ్వు అవతల వాడిని ప్రేమిస్తున్నావండి అని వాడిని కౌగులించుకున్నావు. వాడి కత్తి పట్టుకుని నేను పొడిచేశాడు. టిట్ ఫర్ టాట్. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అర్థమవుతుందా? అదే మన పిల్లలకు కూడా చెప్పాలి. జాగ్రత్తగా ఉండాలండి. అంటే భావితరాల్లో హిందూ ధర్మం ఇప్పటికే నాశనం అయిపోయింది. మన పిల్లలు కూడా అయిపోయారు అనుకోండి. చీకట్లోనే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అలా కొట్టుకు చావాలి అంతే మన పిల్లలు. అదే ఇష్టం నువ్వు నీ పిల్లలకి. ఎవడెప్పుడు పోతాడో తెలియదు, ఎవరిని ఎవడు పొడుస్తాడో తెలియదు. ఇది ఎందుకు నీకు? భగవంతుని పట్టుకొని నీకు అన్నీ ఉంటాయని చెప్తే ఆనందంగా జీవితం గడపాలనేది మన సిద్ధాంతం. అవసరం వస్తే యుద్ధం చేయాలి ధర్మం కోసం. కృష్ణుడు యుద్ధం చేయించాడు, రాముడు ఎందరో చంపాడు. దేనికోసం? ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మం కోసం యుద్ధం చేయి. ధర్మం అంటే అది జ్ఞానం. మన భగవద్గీత, మన ఉపనిషత్తులు వీటి సారానికి
వ్యక్తిగతగా ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చేసినా తప్పులేదు. అలాగే అధర్మ పాషండ మతాలు తెచ్చిపోతే అప్పుడు ఎవరు వచ్చారు? ఆదిశంకర్ల వారు వచ్చారు, వాటన్నిటిని కూడా తునకలు చేసేసారు. ఇప్పుడు కూడా లేస్తున్నాయి పాషండ మతాలు. వాళ్ళు చెప్పింది సనాతన ధర్మం అంటే ఏమిటో క్లియర్గా చెప్పరు, ఆత్మ గురించి చెప్పరు, మోక్షం గురించి చెప్పరు. చెప్పిందంతా కూడా మనకి ఎలా ఉంటుంది? ఎంతో బాగా మాట్లాడినట్టుగా ఉంటుంది. మీరు వింటున్నారు, మీరు వినకుండా ఉండరు. దానిలో పడిపోకండి. ఆ వాళ్ళు చెప్పింది బాగుంది కదండి, వీడు చెప్పింది బాగుంది కదండి, కానీ ఆ లోతు అర్థమైంది ఒక యోగికే. అంచేత మీరు యోగం చేసుకొని మన గురువు గారి పుస్తకాలు, భగవద్గీత, యోగామృతం, యోగ జ్ఞాన ప్రకాశిక, వేదాంత రహస్య విచారణి, జ్ఞాన సూత్రం, జ్ఞానబోధిని, ఇవి గురువుగారి పుస్తకాలు. PDF లో కూడా ఇంతకుముందు పెట్టడం జరిగింది. వాటి కాపీలు తీసుకోండి, వాటిని చదువుకోండి. గురువుగారి వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత చదువుకోండి. అది నేను మీకు అడ్వైజ్ ఇచ్చేది. అంతేగాని మీకు తోచిన పుస్తకాలు అలా చదివిస్తుంటే ఇప్పటికే ఖరాబుగా ఉండి ఇప్పటికే పడుతున్నారు ఎన్నో బాధలు. సాధన చేసుకోవడం, గురుగారి పుస్తకాలు చదవడం, నీ కర్మ, నీ భార్య బిడ్డల గురించి ఏదో కర్మ చేయాలి, ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం చేసుకోండి, నీకు భగవంతుడు చూస్తాడు. ఇది వేద ప్రమాణం. అది మీ అందరికీ నేను కోరేది. అంతేగాని నాకు తోచిన నేను చేస్తాను అంటే దానికి నేను మీకు వచ్చే కర్మలకి ఆ బాధలకి నేను బాధ్యుడు కాదు. నేను చెప్పినట్టు చేస్తే గురువు చెప్పినట్టు విన్నవాడికి గురువు తాలూకా బాధ్యత ఉంటుంది, వాళ్ళు చూసుకోవడం. గురు పరంపర, గురువులు కూడా మీతోనే ఉంటారు. నేను చెప్పినట్టుగా వింటే రామానంద పరమహంస వారు మీ పక్క నుండి కాపాడుతారు, శివానంద పరమహంస వారు మీ పక్క నుండి కాపాడుతారు. గుర్తుపెట్టుకోండి, అది హామీ మనకిచ్చారు. చక్కగా యోగ సాధన చేసి అంతర్ముఖంలో ఉండడం నేర్చుకోండి. ఆత్మనోవై శరీరాన్ని బహూని భూతర్షభ యోగి కుర్యాత్ బలం ప్రాప్యుతే చ సర్వం మహించరే ప్రాప్యాత్ విషయాన్ కచ్చి ఉగ్రం తపశ్చరే సంక్షిపే సంపునస్థాని సూర్యోరశ్మి గణానివ. ఓ భరతకుల శ్రేష్ఠ, యోగ బలం పొంది సిద్ధులు కలిగిన యోగి తన శరీరమును అనేకముగా వదర్పగలడు. అతని శరీరములన్నిటితో భూమండలం అంతటా సంచరింపగలడు. అందుకొన్నిటితో సంకల్పం ఉదయించినప్పుడు విషయభోగంలోనే వింపగలడు. మరికొన్నిటితో ఘోర తపంపు చేయగలడు. పిమ్మట సూర్యుడు తన కిరణములన్నింటినీ ఉపసంహరించినట్లు శరీరములన్నింటినీ ఉపసంహరింపగలడు. ఇది మీకు అర్థమై ఉంటుంది. అనేక శరీరాలతో మార్చుకోగలడు శరీరాన్ని. అంటే ఏమిటి? అందట్లో ఉండేది తానే, అది నీలో ఉన్నది నేనే, అందరిలో ఉంది నేనే, అదే కదా తెచ్చుకోమంటాం. అది దాని భావం కొంచెం అర్థం చేసుకోండి. ధర్మము రచించి అధర్మము అభివృద్ధి చెందినప్పుడల్లా దుష్టజన శిక్షణము, శిష్టజన రక్షణము చేసి అధర్మమును నశింపజేసి ధర్మమును పునరుద్ధరించుట కొరకు పరమాత్మ ప్రతి యుగమునను ఏదో ఒక చోట అవతరించునని పరమాత్మ గీతలో చెప్పాడు. అది పరమాత్మ గీతలో చెప్పాడు. అధర్మాన్ని నశించేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో కూడా భగవంతుడు ఏదో రూపంలో ఎక్కడో అక్కడ పుడతాడు. అది యదా యదా ఈ ధర్మస్యాత్ గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఇదంతా గీత ఏనండి. గీత వస్తే చాలు మీకు. గీత, యోగామృతం, గురువు గారి పుస్తకాలు చదువుకుంటే మీకు సరిపోతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అటు బోధించిన పరమాత్మ ద్వాపర యుగాంత కాలమున అధర్మాభివృద్ధియు ధర్మజ్ఞానియు కలిగినని తెలిసియే యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు పరమాత్మగా అవతరించి సామధాన భేదోపాయములచే అధర్మాత్ములకు దుర్యోధనాది ప్రభువులకు అనేక విధములుగా బోధించియు నా బోధలనియు భస్మ హవ్యముల గుర్చే తుదకు భారత యుద్ధమున అర్జునుకు సారథి అయి యుద్ధము కొనసాగించి అధర్మ నాశనము ధర్మస్థాపనము చేసి లోకమున శాశ్వత శాంతిని కూర్చొను. కానా యోగేశ్వరుని పక్షమునకే విజయము కలుగును. యోగేశ్వరుడున్న దేశం ఎల్లల్లా సమస్త ఐశ్వర్యములతో
తొలుతూగును. అటు చోట నీతి జ్ఞానము కలిగి ప్రజలందరూ ఐహిక ఆముషిక సుఖములు పొందుదురని ఎరుంగవలేను. ఇది అర్థమైపోయింది కదా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి తర్వాత. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాదోదనుద్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు పరమాత్మ అనియు, అర్జునుడు జీవుడనియు, ప్రపంచంలో ప్రతి జీవుడును యోగాభ్యాస మార్గమున పరమాత్మను పొంది ఐహిక ఆముష్కిక విజయములు సాధింపగలడు. కనుక ప్రాణాయామాభ్యాస రూపమైన యోగాభ్యాసము భుక్తి ముక్తులను కలుగు చేయటే కాక తదభ్యాసకుని ప్రసన్న చిత్తునిగా చేయొచ్చు, అతీతముకు బుద్ధిశక్తినిచ్చు, శరీర ఆరోగ్యమును కలుగు చేయొచ్చు, దీర్ఘాయుష్మంతునిగా చేయును. ఎంత గొప్పదో మనం చేసే యోగం వల్ల. భుక్తి ముక్తి నేను మీకు ఎప్పుడు చెప్తుండేవాని, మీకు దేనికి లోటు ఉండదు. ఆనందం, ముక్తి అంటే ఆనందమే. అలాగే ప్రశాంతంగా ఉంటావు, నీకు బుద్ధి బలం పెరుగుతుంది, శరీర ఆరోగ్యం ఉంటుంది. అంతకనే కావాల్సింది ఏం చెప్పండి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతిన యోగినం కామదం మోక్షణం చేయవ తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురువే నమః. తత్సత్. ఇదండి నా వంతు పని. ఇది రెండోసారో మూడోసారో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఇక నా ప్రయత్నం ఎంత చేశాను, ఇంకా చేయడానికి నాకు ఓపిక ఉంది, చేస్తాను మీ గురించి. ఇక మీరు ఉండే డౌట్ని నిర్మోహమాటంగా అడిగి తీసుకోండి. వచ్చే బుధవారం నాడు మనకి గురు పూర్ణిమ మందిర్లో పెట్టారు మన వాళ్ళు. ఆ గురు పూర్ణిమకి చక్కగా అందరూ అటెండ్ కండి. అంటే నేను యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోవలసిన వాడిని, మన సందీప్ వాళ్ళు ఏంటంటే గురు పూర్ణిమ కదా మీరు ఉండండి అన్నారు. యాక్చువల్గా ఈసారి అయిపోయింది, కానీ గురు పూర్ణిమ అనే ఫంక్షన్ మనం పీఠంలో చేయాలి. మిగతా ఫంక్షన్లు పర్వాలేదు, కానీ ఈసారికి అయిపోయింది, మరి ఏం చేయలేం. మీ అందరూ కూడా వచ్చి మన గురువుల యొక్క ఆశీస్సులు తీసుకొని మీ జన్మ సార్థకత చేసుకోండి. అది నేను కోరేది. అది ఇప్పుడు ఏమైనా డౌట్ అంటే నేను నా యోగం తీసుకుని వాళ్ళు వచ్చారేంటి? నాకు కథ కనపట్లేదు. ఎవరు మరి రాలేదా? ఓకే. కనపట్లేదు ఎక్కడ. పోన్లండి. స్వామి, నిన్న ప్రవచనంలో మనోదోషములు అన్న పదం వచ్చింది. మల విక్షేప ఆవరణాలు కదా మనోదోషాలు, వాటి గురించి కొంచెం వివరణ కావాలి. మల విక్షేప ఆవరణం. అది మలం అంటే ఎలా ఉంటుంది? మలం, ఈ మలం అంటే అనేక జన్మల్లో మనం చేసేటువంటి కర్మలు. మలం అంటే మెటీరియల్ ఆలోచనలే మలం, సింపుల్ గా చెప్పాలంటే. అది పట్టుకొచ్చాం. ఆ మలం ఉంది అందరిలోనే, అందుకే ఈ జన్మ ఈ దుఃఖాలు పడుతున్నాం. ఆ మలం ఏం చేస్తున్నది? నీకు విక్షేపం కలుగు చేస్తున్నది. విక్షేపం అంటే ఏంటి? కదలిక. అంటే నీ మనసుకే మలం పట్టింది, మనసు ఆ మలం ఉండబట్టి కదులుతున్నావు నువ్వు. అంటే మనకెందుకు ఈ బాధ? కదలిక ఉంది. ఈ కదలికలో ఏమైంది? కొంత ఆవరణ చేసుకున్నావు, నేను శరీరాన్ని అని. నేను శరీరాన్ని, వీడు నావాడు అని నీకు తోచిన ఆవరణ నువ్వు. ఆవరణ అంటే ఏంటి? ఆవరణ పెట్టారా అంటారు. ఒక అడ్డు అనమాట, గేట్ సున్నా చుట్టుకున్నావు, దానిలోనే బతుకుతున్నావు నువ్వు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ మల విక్షేప ఆవరణాలు ఎవరికి పట్టే? ఈ మైండ్కి. వాటిని పోగొట్టుకోవాలి. దీనికి ఒక రహస్యం చెప్పారు. ఏమిటది? విక్షేప శక్తి. మనసుకుండే విక్షేప శక్తి అంటే కదలిక తగ్గితే అని పోతాయి. ఆవరణ పోతుంది, మలం పోతుంది. మనసు కదలిక వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. ప్రసాద్, అర్థమవుతున్నదా? అంటే మనోకలికి తగ్గించుకుని అన్నీ పోతాయి, నీకు ఆవరణ లేదు. మరి అంతా నువ్వే. ఇప్పుడు పరిమితానికి నువ్వు అయిపోయావు. నేను పలానా ప్రసాదు, లేకపోతే పలానా సూర్యనారాయణ, నేను ఇది నాది ఆశ్రమం, దీనికే చెంది అనుకుంటున్నాను నేను. కానీ కాదే నువ్వు.
ఆ ఆవరణ మరి ఉండదు మనకి. ఆవరణ తీయడానికే ఇది. జగత్తంతా నువ్వే. అదే అనమాట. ఇవన్నీ ఎందుకు కలిగాయి? విక్షేపమే మూలం. అంటే మనోకర్ణకి తగ్గించుకుంటే అన్నీ పోతాయి. అంటే వెలుగు నువ్వు అయిపోయావండి. అదే కదా, మనోకర్ణకి తగ్గించుకుంటే విక్షేపం అంటే కదలిక. ఏమైంది? ఆ విక్షేపం వల్లే చీకటి వచ్చింది. పరిమితమైంది మ్యాటర్ అండి, గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ వరల్డ్ అంటే పరిమితం. ఆ పరిమితంలోనే నువ్వు కొట్టుకుంటున్నావు. ఈ ఊరు నాది, నేను ఈ దేశానికి ప్రధాని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇవన్నీ పరిమితమే. ఇప్పుడు నీకు ఏ భావం రావాలి? అంతా నేనే. ఆ ప్రధానమంత్రిలో ఉండి పరిపాలన చేస్తుంది నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఆ జ్ఞానం మనం పొందుతున్నాం. మీకు అర్థమైందా? శత్రువు నువ్వే, మిత్రుడు నువ్వే, అంతా నువ్వే. అదే అనమాట. అంచేత మన పని ఏంటంటే ఈ మల విక్షేప ఆవరణాలు, ఈ మనోదోషాలు, వీటిని పోగొట్టుకోవడానికే ఈ యోగ సాధన. యోగము ద్వారా ఈ మల విక్షేప, అయితే దీని మూలం ఏమిటి? విక్షేపం. మనోకర్లిక ఎక్కువ ఉంటే చీకటి, మీకు దోషాలు చెప్పాను. ఆ కళ్ళకి తగ్గితే ఏమైంది? వెలుగు వచ్చింది. వెలుగు ఎప్పుడైతే నీకు వచ్చిందో ఆ వెలుగులో నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మలం పోయింది, ఆవరణ పోయింది, ఆనందం అయిపోయింది, తేజోమయుడు అయిపోవు. ఈ తేజస్ ఎక్కడుంది? అదే ఇందుకలడందు లేడను సందేహం వలదు చక్రి. నువ్వు అంతటా ఉన్నవాడి అయిపోయావు. ఎంతవరకు నువ్వు అంతటా ఉన్నవాడి అవుతావో అంతవరకు నీ కర్మలు తగ్గుతాయి నీకు. అది ఎఫెక్ట్ తగ్గుతుంది, దుఃఖం తగ్గుతుంది. అది అనమాట. చివరికి ఏమిటి దాని ఉద్దేశం? యోగాభ్యాసం ద్వారా ఈ మల విక్షేపణలు పోతాయి. అది అర్థమైందా ప్రసాద్? డౌట్ ఇంకా ఉందా? డౌట్ ఉందా? అదే ఆవరణ అంటే దేహ తాదాత్మ్యం. దేహంతో ఐడెంటిఫై చేయడమే ఆవరణ ఇదే ప్రస్తుతం కదా, మానవుడికి. అంతే. అది పరిమితి అయిపోయాడు. పరిమితి అయిపోయాం. అది. ఒక్కొక్కడు ఒకదానికి పరిమితి అయ్యాడు. అది ఈ పరిమితమైందే నాది అనుకుంటా, తప్పు. నిన్న అంతా నీది. నువ్వు 10 రూపాయలు, నీకు 1000 రూపాయల ఉద్యోగంతో సాటిస్ఫై అయిపోయావు. అది వద్దురా అని చెప్తున్నారు. అనంతమైన డబ్బు నేను ఇస్తాను రా అని. అది చూడ భగవంతుడు ఎంత ప్రేమమయుడు. అది మనం దీన్ని బట్టి కూర్చొని ఏడుస్తూ నాకు ఈ బాధలు, నాకు ఆ బాధలు అని. ఈ బాధల దేనివల్ల వచ్చాయి? నీ పరిమిత భావం వల్లే. నీ కోపము, ఈర్ష్యాసు కూడా పరిమిత భావమే. పరిమిత భావంతో ఏమైంది నీకు? అది ఎవడో పట్టుకెళ్ళి ఇప్పుడు అనుకునేది 100 రూపాయలు. నీ కోపం, చిరాకు, ఇవన్నీ వచ్చేయండి. ఒకటేమిటి అన్నిని? ఈ విక్షేపమే మూల కారణం. అదే అనమాట. బాగుంది, మంచి ప్రశ్న. అందరికి అర్థమైందా? గురువు గారు, అదే మొన్న వచ్చాం కదండి, యోగం తీసుకున్నాం కదా. చెప్పు. అదే మీ ఇందాక అడిగారు కదా. వచ్చారా? వెరీ గుడ్. సాధన చెయ్యండి. అలా అదే పనిలో ఉండండి. అది గురువు గారు, నేను కూడా వచ్చాను. నువ్వు చేస్తున్నావా సాధన? చేస్తున్నాను. చెయ్యండి, అన్ని బాగుంటారా. వెనక్కి వెళ్ళకండి. యుద్ధం లాగా సాధన 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 చేసుకోండి. ఏ పని చేసినా మళ్ళీ నాకు కూర్చున్నా అదే పనిలో ఉండండి. మళ్ళీ నేను చతుర్మాధ్యక్ష వచ్చాక అప్పుడు చెప్తాను. మీ చివరి పని సత్సంగం మన వాళ్ళు చేస్తారు. సత్సంగానికి రావడం, 1 గంట సాధన చేసుకోవడం. అది అన్ని బాగుంటాయి. సందీప్, మరి మీరు నేను వచ్చిన వాడు ముగ్గురిని యాడ్ చేశారా? సందీప్ చేశారు, మరి రాలేదు దీంట్లో. చేశారా సార్? నేను యాడ్ అయ్యాను సార్. ఎవరు? చేశాను. ఇద్దరు వాళ్ళు సెట్టింగ్స్ ఉన్నాయి, వాళ్ళే జాయిన్ అవ్వాలి. ఆ లింక్ క్లిక్ చేసి లింక్ పంపించాము. అది మనకు అర్థం కావాలి కదా, నేను చెప్తానండి వాళ్ళు అయితే. రవీంద్ర వచ్చావా?
హలో నమస్కారం గురుగారు. ఉన్నాను గురుగారు. సందీప్, కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయండి. సందీప్, నువ్వు మీ అందరూ కలిసి మీటింగ్ గురించి అవన్నీ ఆలోచించుకోండి. నువ్వు కొంచెం ఈ 4 రోజులు కొద్దిగా యాక్టివ్గా ఉంటే మంచిది. అలానే గురుగారు. ఉంటే మనకి అంతా అయిపోయింది గురుగారు. అంతా అరేంజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్నారా? మాట్లాడుకున్నాం. అదే సతీష్ వచ్చాడా? సందీప్, సతీష్ ఉన్నాడా? ఒకసారి మాట్లాడండి. ఉన్నాడు గురుగారు, వచ్చారు. కొద్దిగా వచ్చాడా? కొద్దిగా ఉండు ఈ వారం రోజులు తప్పకుండా అదే కోఆర్డినేట్ చేస్తున్నాము. చక్కగా మన గురువు గారి పూజ చేసుకుందాం. ఆవేళ ఏదో 25 తారీఖు ఎక్కడండి? 25 ఏదో చెప్పారు కదా సందీప్, ఎక్కడది? సేమ్ అక్కడే అండి, ధర్మపురి క్షేత్రం. ఎన్నింటికి? సుమారు అది 11 గంటలకి. టైం పెట్టావు కదా? టైం ఓకే. గ్రూప్ లో అంతా టైమా పెట్టాను కదా, అంతా ఉంది గ్రూప్ లో. ఓకే, అదే టైం 11 o'clock మార్నింగ్ 26 తారీఖు. మన రెగ్యులర్ టైం అంతే, రెగ్యులర్ టైం 11కి. మీ వచ్చిన వాళ్ళందరూ కూడా దగ్గర కొత్తగా మనం మళ్ళీ ఒక ముగ్గురు అందరూ పాదసారథి ఇంట్లో ఉపదేశం తీసుకున్నారు. ఏవో అలా క్వశ్చన్లు వేసాడు, చెప్పాము జవాబులు. అతను ఇవాళ రాలేదు. ఒకసారి ఎంక్వైరీ చేయండి. సారథి చేస్తాను. అవకాశం లేకపోతే లేదు. ఇప్పుడు ఏదో అలాగ అలవాటు సత్సంగం వెనకపోతే మరి కొంచెం కష్టమే సాధనలో. ఒక లెవెల్ ఒక 6 మాసాల సంవత్సరం వచ్చి అనుకోండి, అప్పుడు ఓ రోజు రాకపోయినా పర్వాలేదు. ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఇప్పుడు మన అందరికీ అర్థమైపోయింది. అమ్మ, మీ అందరూ వచ్చిన వాళ్ళు దగ్గర వచ్చారు. ఇప్పుడు ఒక 25 మంది 30 మంది దగ్గర కనబడుతున్నారు. సాధన మానకండి. చాతుర్మాధ్యక్షులో మీరు కూడా సాధన మినిమం ఉదయం గంట, మధ్యాహ్నం గంట, రాత్రి గంట పెట్టుకోండి. అది నియమం పెట్టుకోండి. అంటే అట్ ఏ టైం 3 గంటలు. ఒకవేళ చేయలేకపోయినా ఎప్పుడు కూర్చున్నా అదే పనిలో ఉండండి. వండుతున్నప్పుడు కూడా శ్వాస లాగడమే, బస్సులో వెళ్తున్నప్పుడు శ్వాసే, డ్రైవింగ్ చేసినప్పుడు శ్వాసే. అది మీకు అలవాటు అయిపోవాలండి. అంతే. వ్యవహారం చేయడం ఈ శక్తిని కాపాడుతుంది వ్యవహారాల్లో. ఇది రహస్యం, గుర్తుపెట్టుకోండి. ఆ శక్తి ఏ శక్తి చెప్పండి? ఏ శక్తి అంటే అది? వెరీ గుడ్. ఆ డివైన్ ఎనర్జీ మనల్ని రక్షించేది. ఈ విధ నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు ఇవి కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి. అది పట్టుకున్నావు అనుకోండి, అన్ని బాగుంటాయి. నీకు నీ ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. చెప్తుంది, నేను చెప్పింది కాదు, కృష్ణుడు చెప్పాడు. ఏమిటా శ్లోకం చెప్పండి ఎవరైనా? భగవద్గీతలో ఆఖరి శ్లోకం ఎవరైనా? మీరు కంఠస్థ పెట్టాలండి శ్లోకాలు. यत्र योगीश्वर कृष्ण तत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयोर्भूति ध्रुवाणि. అది అర్థమైందా? ఎత్ర యోగీశ్వర కృష్ణ. హలో భరత్ వచ్చినట్టుకున్నాడు. భరత్ అమెరికా. భరత్ రెడ్డి వచ్చావా? వచ్చాడు, కనిపించాడు. ఉన్నారు గురుగారు, భరత్ అని. అదే పిలుస్తాం, పలకలేదు. భరత్, హలో. ఓకే, పక్కటి వెళ్ళి ఉంటాడు. మీరు హలో భరత్ ఉన్నారు గురుగారు. మళ్ళీ వెళ్ళిపోయారు. రెడ్డి, భరత్ రెడ్డి లెఫ్ట్. అక్కడ ఉంటాడు అమెరికాలో. ఏదైనా కూడా మనకి ఈ విద్యలో మంచి కోఆపరేషన్ అండి. హలో, వింటున్నారా మీరు? ఈ విద్య ఎందుకు గొప్ప ఆసక్తి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చేయడం వల్ల నాకు బాగా తెలుసు. అప్పటి మంచి తెలివైన వాడు, మంచి అమెరికాలో ఉన్నాడు. నేను వెళ్ళినప్పుడు కూడా చక్కగా విమానపడ్డాడు.
అతను కూడా అతన్ని మనకి రైట్ హ్యాండ్ గా ఉంటాడు. మీరు అతనితో కాంటాక్ట్ ఉండండి. అది మంచి వ్యక్తి. నేను చెప్తాను మీరేమో ఇచ్చి కాంటాక్ట్ ఉండను. అంటే మొదటి నుంచి ఈ విద్య మీద ఆసక్తి. అలాగే అతనికి ఖాళీ ఉండదు. మన శివ వాళ్ళ ఫాదర్ తను ఇక్కడ బిజినెస్ హైదరాబాద్ లో ఉన్నారు. మీలో కొంత తెలుసు, మన ఫంక్షన్ కూడా వచ్చాడు అతను. అదే ఇంకా 6:19 అయిందండి. మరో 10 నిమిషాలు ఉంది. మీరు ఎవరైనా చెప్పడం కానీ చదవడం కానీ చేయండి. ఆత్మ నమస్కారం గురువు గారు. నేను వంతరం వచ్చేస్తాను ఆ రోజు 26 వంతరం వెళ్ళిపోతాను. మా గురుదేవులందరినీ పూజించుకుంటాను. ఆ రోజు వంతరం నేను మాత్రం వచ్చేస్తాను. అలాగే అలాగే అండి. ఇక్కడ కొంతమందిని అడుగుతాను అనకాపల్లిలో, అడుగుతాను. అడిగి వస్తానంటే అందరం కలిసే వచ్చేస్తాం. అలాగే అండి. శుభ్రంగా మీరు 5 ఎప్పుడు అలాగే బాపినాడు గారు ఎప్పుడు అన్నారు? 26 26 కాదు, 29. 29 అండి. అలాగే అలాగే. హలో భరత్, బాపరాయుడు క్లోజ్. అలాగే అలాగే అలాగే. బాపినాడు గారు. భరత్ వచ్చావా? హలో, ఏంటి వినిపించలేదా మన మాటలు? భరత్, నేను చెప్పిన శ్లోకం గుర్తుందా? భగవద్గీతలో సనాతనం గురించి చెప్పాను. విశ్వరూప సమస్య యోగంలో అంటే 11వ అధ్యాయంలో 18వ శ్లోకం. వాళ్ళు చదువుతాను వినండి, ఇంపార్టెంట్ శ్లోకం ఒకసారి. త్వం అక్షరం పరమం వేదితవ్యం తమస్య విశ్వస్య పరం నిధానం త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతన పురుషో మతో మే. అది ఇది 11వ అధ్యాయంలో అంటే విశ్వరూప సందర్శన యోగం. గీతలో వెళ్ళి చూసుకోండి అందరూ కూడా. 18. అది ఎంచాను. ఎందుకు ఎంచానంటే సనాతనం అంటే ఎవరికి అర్థం కాలేదు, మాట్లాడుతున్నారు చాలా మంది. త్వం అంటే ఏంటి అర్థం? ఇలాగ భగవద్గీత నేర్చుకుంటే మీకు సంస్కృతి వచ్చేస్తుందండి, మరేం అక్కర్లే వేరే. త్వం అంటే నీవు, వేదితవ్యం తెలుసుకొనదగినది, పరమం అక్షరం పరమాక్షరుడు అంటే ఓంకారం అన్నమాట, అంటే వెలుగు. అలాగే త్వం నీవే, అస్య విశ్వస్య, అస్య అంటే ఈ, విశ్వస్య అంటే విశ్వానికి, పరం నిదానం పరమాశ్రయుడు. ఆ వెలుగులోనే కదా ఉన్నావు నువ్వు నేను. అర్థమవుతున్నది శ్లోకం? ఆశ్రయం ఎవరు మనకి? ఈ జగత్తుగా ఆశ్రయం ఇచ్చినవాడు అతను. జగత్తు ఎంత ఉందో లెక్కలేదు.
అంత దాన్ని అతను కాపాడుతుంటే ఆఫ్టర్ ఆల్ నిన్ను నన్ను కాపాడలేడా? ఎందుకు కాపాడలేదు? మనకి ఎందుకు ఈ బాధలు? అతను వదిలేసి అహంకారం పట్టుకుంది మనకి. అహంకారం నేను అత్యేస్తాను ఇచ్చేస్తాను, అందుకు అతను వదిలేసాడు. అంతే కదండి. ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను, రమ్మంటాను, మాట్లాడతాను, మీరు అన్నీ చెప్తాను, మీరు వినకపోతే నేనేం చేయగలను? నాకేం బాధ? అదేనంతే కదా. ట్రై చేస్తున్నాం మీ అందరూ బాగుండాలని. నో డౌట్, గ్యారంటీ ఇస్తున్నాం మీకు. అది ఇప్పుడు విన్నారా? మళ్ళీ చదువుతాం చూడండి. త్వం అక్షరం పరమం వేదితవ్యం. పరమం అక్షరం అంటే ఆ పరమాత్మ. తెలుసుకున్నవాడు ఎవరిని తెలుసుకోవాలి? పరమాత్మను తెలుసుకోవాలి. త్వం అక్షరం పరమం వేదితవ్యం. తెలుసుకోవాల్సిన పరమాత్మనే కదండి. అంటే వెలుగు ముందు, ఆ వెలుగు తర్వాత ఆ వెలుగు కొలిపితే పరమాత్మ తెలుసుకుంటావు. అక్కడి నుంచి అది చూసుకుంటుంది. త్వం అస్య విశ్వస్య అంటే ఈ విశ్వానికి నీవే పరం నిధానం. పరం నిధానం అంటే అర్థమేంటి చెప్పండి? ఆశ్రయం ఇచ్చావు. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారండి, మీకు ఆశ్రయం ఇచ్చాను. ఆశ్రయం ఇచ్చేది ఆశ్రమం. అలాగే ఈ ఆశ్రమాలు ఏంటి? జగత్ అంతటికి ఆశ్రయం ఎవరిచ్చారు? నీవే. అస్య విశ్వస్య పరం నిధానం అంటే నీవు అంటే ఎవరు? అక్కడ నీవు అంటే ఎవరండి? వెలుగు. వెలుగు. అది మర్చిపోకండి. అది అంటే మీకు అర్థం చేసుకొని చెప్పు. చూడండి, మూడో లైన్. త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త్య. ఇక్కడ శాశ్వత ధర్మగోప్త అంటే ఏమిటి? సనాతన ధర్మాన్ని అన్నమాట, అసలైన ధర్మాన్ని. శాశ్వత ధర్మం ఏది? ఎప్పుడు ఉండేది, అదే సనాతనం. అర్థమవుతున్నదా? ఎప్పుడూ చెక్కు చెదరదండి. ఈ లోక ధర్మాలు మారిపోవచ్చు, కానీ సనాతనం మారుతుందా? సనాతన ధర్మం అంటే ఏమిటి చెప్పండి ఎవరైనా మీలోని? ఇప్పటికైనా మీరు చెప్పండి ఒక్కరు. ఎప్పుడు మారకుండా ఉండేదే గురుగారు. ఏది ఎప్పుడు మారకుండా ఉండేది? ఏది? వెలుగు. ఎప్పుడు ఉండేది వెలుగే కదా. నువ్వు నేను అంతా వెలుగే కదా. అది ఎప్పుడు, అదే సనాతనం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేది. శాశ్వత ధర్మం అంటే, ధర్మం అంటే అక్కడ ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అంటే వెలుగు. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సనాతన ధర్మాన్ని, శాశ్వత ధర్మాన్ని, ధర్మం అంటే ఏమిటి? అక్కడ జ్ఞానం. ఎప్పుడు ఉండేది జ్ఞానం. దాన్ని రక్షించేవాడివి. సనాతనత్వం పురుషో మతోమే. నీవే అవ్యయ. అవ్యయం అంటే నాశనం ఉందండి వెలుక్కి. భగవంతుడు నాశనం ఉంటుందా? లేదు, మనకుంది. భగవంతుడు నాశనం లేదు. సనాతన పురుష. సనాతన పురుషుడివి. సనాతన పురుషుడు అంటే మీకు అర్థమైందా? ఎప్పుడు ఉండేది నువ్వే. మే మత, నా యొక్క మత అంటే నిశ్చయము. అది అంటే ముముక్షువులైన వారికి తెలియదగిన వాడివి నీవే. సమస్త జగత్తుకి మూలమైనటువంటి పరబ్రహ్మవు నీవే. నాశనం లేనటువంటి శాశ్వత ధర్మాన్ని రక్షించేవాడివి నువ్వే. సనాతనుడివి నువ్వే. పరమ పురుషుడివి నీవే. అంతా నీవే. అది ఇక్కడ పట్టుకొని మనం ఏడుస్తున్నాం. అంతా అతనే ఉంటే అంటే ఎలాగా? అంతా అతనే అంటే వెలుగు కదా. వెలుగు ఎలా పొందుతావు నువ్వు? ఆ వెలుగు ఎక్కడుంది? అంతా వెలుగే, కానీ నీకు ఆ జ్ఞానం లేదు కదా. అంచేత వెలుగుని తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అంతర్ముఖం వెళ్ళాలి. అంతర్ముఖానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలవు? యోగ సహాయంతో. అయిపోయి సాధన. అంతే. వెలుగులో వెళ్తావు, నీకు లోటేముండదు. చక్కగా బాపనాయుడు వెళ్తా ఉన్నాడు, వెళ్ళి చక్కగా పూజ చేసుకొని ఆ ప్రసాదం నుంచి మళ్ళీ వచ్చేయచ్చు మీరు. అది మీకు ఎంతో మంచిది. మనమే చేసుకోవాలి మన ఆశ్రమాలకి అన్ని. మనకు మన పూజ ఆశ్రమాలకి ఫంక్షన్లకి దగ్గరుండి అవకాశం ఉంటే ఆరోగ్యం ఇస్తే, ఆరోగ్యం ఇస్తాడు కూడా వెళ్తే.
మీరు హాయిగా చక్కగా పార్టిసిపేట్ చేయడం, వచ్చేయడం. 4, 5 వెళ్ళండి. నేను లేకపోయినా మీరే పూజ చేసుకోవడానికి ప్రసాదం తినేస్తారు, వచ్చేస్తారు. అది మంది అనే భావనలో ఉంటే అన్నీ అవుతాయి. ఆశ్రమాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదండి? చెప్పండి మీరు ఎవరైనా. మనందరిది. మనందరిది. వెరీ గుడ్. దీన్ని ఎలా కాపాడుతాడు ప్లాన్ మీరు వేసుకోండి. నేను తయారు చేశాను, మీకు జ్ఞానాన్ని చెప్పాను, అన్ని రకాలుగా తయారు చేసి ఇచ్చాను. దాన్ని ఎలా కాపాడాలి అది గురువుగారు మీరే పడంటే నేను పడతాను. కానీ మీకేమీ లేదు, మీకు ఛాన్స్ ఉండదు, మీకు కర్మలు వదలవు. అందుకు మీ కర్మలు పొందడం కోసం నేను చెప్తున్నాను. నేను అది అర్థమైందా? అయ్యో ఎలాగా గురువుగారు ఉన్నారు, నేను ఏం చేయాలి, ఎలా కాపాడాలి గురువుగారు అక్కడ అనే భావన మీకు రావాలి. మీ అందరూ చాలా మంచివాళ్ళండి. మీ అందరిలో మంచి బుద్ధి, ఆ పరమాత్ముడు ఒక అనుగ్రహం ఉండి మంచి బుద్ధి పుట్టాలి. మీకు మంచి బుద్ధి పుట్టింది అంటే మీకు ఆ కృష్ణుడికి అనుగ్రహం ఉన్నట్టుగా మీలో మంచి రావాలి నీలోనే. అదే గురువుగారు చెప్తున్నారే అని అలా చెప్పేవారు మాకు. ఎందుకంటే మనందరికీ జ్ఞానం లేదు. అంటే ఒక్కొక్కడు ఒక రకమైన బుద్ధి, వెళ్తే డబ్బు అయిపోతాయా లేదా మరొకటి అయిపోతుంది, ఈ విధవ ఆలోచన లేదు. మీకు డబ్బు నేను ఇస్తాను రా అంటాడు భగవంతుడు. ఆ ముడి పెడదు మనకి, అందుకే మనకి బాధలు. ఆ ముడి వదిలేయండి. ఏమైంది భగవంతుడు నువ్వే కాపాడు అని ఒక్కసారి వెళ్ళండి, చూడండి. మేము పొందాము, దానికి కష్టమేం లేదు. నేను లక్షలు కోట్లు ఇచ్చేమని లేదు. వెళ్ళి పూజ చేయి, అక్కడ ఉండు. మనకేమవుతుంది, మన ఆశ్రమానికి ఒక విలువ వస్తుంది 10 మంది వస్తే. అది మొన్న అనకాపల్లి నుంచి వచ్చారు, చక్కగా యోగం తీసుకున్నారు. వాడు ఆ చిన్నాను ఇంకెవరో మరోడు వాళ్ళ భార్యను తీసుకుని వచ్చారు, ఆయన ముట్టించారు చక్కగా. వాళ్ళు కూడా కడులూరినా వచ్చాడు. అవును గురుగారు, చిన్న రామస్వామి. చిన్నాను ఇది కదా మీరు కాదులూరి కాదులూరి చక్కగా వచ్చారు, చక్కగా సాధన నేర్చుకున్నారు. మళ్ళీ చక్కగా సత్సంగానికి వస్తున్నారు. చాలా వాళ్ళకి జన్మధన్యం, మరి ఏమక్కర్లేదు. ఓకేనండి, ప్రార్థన చేసేయండి. ఒకసారి ఇగో రవీంద్ర, నువ్వును సందీప్ ఉండండి, అందరూ బిడ్డ అయిపోయాక. అలాగే గురుగారు. సందీప్ గురుగారు ఉంటాం గురుగారు. అలాగే. గురు పౌర్ణమి రోజు రండి. శేఖర్ రెడ్డి గారు గురు పౌర్ణమి రోజు వంతరాం రండి. వంతరాం ఆత్మ నమస్కారం గురువు గారండి. ప్రార్థన చేస్తానండి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. శుభం.